Dear students, today I am going to explain how to clarify the doubts. నా క్లాస్లో నా దగ్గరికి ఒక స్టూడెంట్ డౌట్కి వచ్చినప్పుడు నేరుగా ప్రాబ్లం చేసి పంపించను. అతను ఎంతవరకు చేశాడు, అతని అప్రోచ్ కరెక్ట్గా ఉందా లేదా అనేది ముందు చూస్తా. అతని అప్రోచ్ కరెక్ట్గా ఉందనుకో, నెక్స్ట్ ఎలా చేయాలి అని చెప్పి పంపిస్తా. అది చేసిన తర్వాత అది మళ్ళీ కరెక్ట్ అనుకోండి, హ్యాండ్ రైజ్ చేస్తాడు, లేకుంటే తీసుకొస్తాడు, అప్పుడు చేసి పంపిస్తా. అదే ప్రాబ్లము ఆన్సర్ అప్రోచ్ సరిగా లేదనుకోండి, అప్పుడు ఏ ఫార్ములా వేయాలో చెప్పి పంపిస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు ఆ ఫార్ములా అప్లై చేసి ఎంతవరకు వచ్చిందో చూస్తాడు. అది వస్తే హ్యాండ్ రైజ్ చేస్తాడు, రాలేదనుకోండి అప్పుడు వస్తాడు. అప్పుడు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఆన్సర్ చేసి పంపిస్తాను. అక్కడికి వాని డౌట్ క్లియర్ అయిపోయింది. ఈసారి అదే ప్రాబ్లంని ఇంకొక స్టూడెంట్ డౌట్ తెచ్చాడనుకోండి, అప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఆ ప్రాబ్లంని ఇంతకు ముందు వచ్చిన స్టూడెంట్ దగ్గరికి పంపిస్తాను, వాడితో ఎక్స్ప్లెయిన్ చేపిస్తాను. వాడు ఓకే అనుకున్నప్పుడు వాడిని ట్రై చేయమంటాను. వాడు ప్రాబ్లం చేశాక మరలా నా దగ్గరకు వచ్చి అది ఎక్స్ప్లెయిన్ చేయించుకుంటా నేను. వాడు కరెక్ట్గా అర్థమైందా, అప్రోచ్ వాడికి తెలిసిందా లేదా అనేది చూస్తాను. కరెక్ట్ అయితే ఓకే, రాలేదనుకోండి అప్పుడైనా నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి ఆయనకి ఆన్సర్ చెప్పి పంపిస్తా. ఇలా క్లాసులో చైన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం తెచ్చాడనుకోండి, ఆ ప్రాబ్లం అలానే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒకటి ఫస్ట్ వచ్చిన వాడికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయన దగ్గరికి రెండవ వాడిని పంపిస్తా. ఇలా చైన్ జరుగుతూ ఉంటుంది ప్రాసెస్. నా స్టడీ అవర్లో ఇలానే ఉంటుంది. ప్రిన్సిపాల్ సార్ కూడా వచ్చి ఏందండి అది గమనిస్తారు, అంటే వాళ్ళు సీసీలో చూస్తారు కదా, డిస్టర్బెన్స్గా ఉన్నట్టుగా ఉంది, పిల్లలు అటు ఇటు తిరుగుతుంటే గమనించి వస్తారు. నేను చేసేటువంటి ప్రాసెస్ చూశాక వాళ్ళు కదా సరే కంటిన్యూ చేయండి సార్ అని చెప్పేసి వెళ్తారు. ఇది నా క్లాసులో జరిగేది. అంటే మనం డైరెక్ట్గా అదే ప్రాబ్లం 4-5 చెప్పేసరికి మనం ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, కానీ పిల్లవాడికి అది క్యాచ్ చేయలేడు. వాళ్ళు చేసినట్లయితే ఆ ఏజ్ వాళ్ళు ఈజీగా అర్థమవుతుంది. ఒక ఎగ్జాంపుల్, మేము చిన్నప్పుడు మా ఊర్లో పిల్లలు ఆడుకుంటూ ఒక అబ్బాయి రాళ్ల మధ్యలో ఇరుక్కున్నాడు. వాడిని ఎటు లాగాలన్నా బయటకు లాగామనుకో గీసుకుంటుందని చెప్పి వాళ్ళ పేరెంట్స్ భయపడుతున్నారు. ఆ దారిలో ఒక పెద్ద ఆయన వెళ్తూ ఇంకొక చిన్నపిల్లవాడిని వాడి దగ్గరికి తెచ్చి ఉంచుతారు. వాడి మాటలు వినపడగానే ఆడుకోవటానికి వీడు బయటకు వచ్చేస్తాడు. ఏ ప్రాబ్లం లేకుండా సాల్వ్ అయిపోయింది ప్రాబ్లము. అట్లానే వాళ్ళు డిస్కస్ చేసుకోవటం వల్ల ప్రాబ్లము ఈజీగా వస్తుంది. అంటే మొదటి వాడికి ప్రాబ్లం మీద గ్రిప్ వస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది. రెండవ వాడికి ప్రాబ్లం ఈజీ అవుతుంది. ఇలా చేయటం వల్ల వాళ్ళకు ప్రాబ్లమ్స్ మీద ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేయాలనేటువంటిది కూడా ఈజీ అవుతుంది. అందుకే నేను క్లాసులో ఇద్దరిని కలిపి వాళ్ళని డిస్కస్ చేసుకొని ప్రాబ్లం సాల్వ్ చేయమని చెప్తాను. అంటే క్లాసు కొంచెము డిస్టర్బెన్స్గా అనిపిస్తుంటుంది, కానీ మనము దాన్ని అలర్ట్గా ఉంటూ గమనిస్తూ మాట్లాడకుండా చేస్తూ ఇలా నేను చేపిస్తూ ఉంటా. కాబట్టి మీరు కూడా ప్రాబ్లం డౌట్ వచ్చినప్పుడు సార్ దగ్గరికి వెళ్ళి నేరుగా ఆన్సర్ చేయించుకోకుండా ఇది కరెక్టేనా, ఈ అప్రోచ్ కరెక్టేనా, కాకుంటే ఏ ఫార్ములా అప్లై చేయాలి అని తెలుసుకొని మీరు చేసినట్లయితే మీకు ప్రాబ్లము సబ్జెక్ట్ మీద ప్రాబ్లం మీద కమాండ్ వస్తుంది, గ్రిప్ వస్తుంది, నెక్స్ట్ ప్రాబ్లంను ఈజీగా చేయగలుగుతారు. ఇది నేను క్లాసులో చేసేటువంటి ప్రొసీజరు. మీరు కూడా ఇలా అప్రోచ్ అయినట్లయితే మీకు ప్రాబ్లమ్స్ మీద గ్రిప్ వస్తుంది, సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. కాబట్టి అప్పుడు ఇంకా నెక్స్ట్ ప్రాబ్లమ్స్ కూడా బాగా చేస్తారు. మీకు ఫిజిక్స్ అంటే కొద్దిగా ఈజీ అయిపోతుంది. ఇది దీనివల్ల అందుకే నా క్లాసులో పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా ఉంటారు ప్రాబ్లమ్స్ చేయటానికి. కాబట్టి మీరు కూడా ఇలా ఫాలో అయినట్లయితే ప్రాబ్లంని ఈజీగా చేయొచ్చు, బాగుంటుంది. థ్యాంక్ యూ.